రోజు బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. నేను కూడా ఇదే పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థిని కాబట్టి ఇక్కడ ఈ పూర్వ విద్యార్థి దీనికి అధ్యక్షుడైనటువంటి అర్జున్ గౌడ్ గారు ప్రత్యేకంగా వారి చొరవతోని వారు స్వతగా ఇలా బిల్డింగ్ నిర్మాణం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విద్యార్థులను తల్లిదండ్రులను ఉపాధ్యాయులు రావడానికి రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా హైడ్రా విషయంలో ఇలా కొరితో తలగోకుండా అయిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇవాళ ఏదో అని ఇలా సినిమా చూపెట్టి ఇలా పేదల బతుకులతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆటలాడుతున్నది. పేదల బతుకులను సర్వనాశనం చేస్తున్నది. వాళ్ళ గతం చెప్తున్నాం హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఏంది, ఈ పేదల ఇల్లు కూర్చోడం ఏంది, అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది? ఇవాళ హైడ్రా అటు పోయింది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, ఇలా మూసి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మూసి ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఇళ్లను కూర్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పుడు సమాచారం వచ్చింది. కూలుస్తున్నారు కూడా. ఇప్పుడు అదే అయిపోయింది. మూసి ప్రక్షాళన అంటే ఏం ప్రక్షాళన చేస్తారు? నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నది మూసి ప్రక్షాళన చెప్పండి. 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు మూసి ప్రక్షాళన చెప్పండి. అంతకుముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు, నెక్స్ట్ జమైకా నిధులు ఖర్చు పెట్టారు. మరి ఏడవైనాయో ఒకనో హుస్సేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళు చేస్తానండి, ఆయన ఫామ్ హౌస్ వాడండి. ఆయన పోయి ఇది బంద్ చేసి అద్దె అవుతుంది. ఇప్పుడు ఇక అది కొబ్బరి నీళ్ళు అయితే దాన్ని అదే కలుపుకొని తాగుతుండే వాళ్ళు. ఆడపోయి ఉన్నాడు. మరి కాళేశ్వరం పేరుతోనేమో 1,00,000 కోట్లు నాశనం చేసి ప్రజల మీద భారం పెట్టిండు. ఇప్పుడు వీళ్ళేమో మూస్తున్నది పక్షాల కోసము 1,00,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇవాళ జీతాలు వేయడానికే పైసలు లేవు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవు, రుణమాఫీ ఇద్దామంటే పైసలు లేవు, నోటిఫికేషన్ ఇద్దామంటే పైసలు లేవు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామంటే పైసలు లేవు, ఉద్యోగులకు డిఎల్ ఇద్దామంటే ప్రమోషన్ ఇద్దామంటే పైసలు లేవు. వాళ్ళు వీటికి పైసలు లేవు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వరకేస్తారు? ఏం నుంచి వరకేస్తారు? మళ్ళీ ప్రజల మీద భారం పెడతారు. ఇక ఆయన 5,00,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 10,00,000 కోట్లు ఇలా చిప్పజేతి కాదు. ఇవాళ శ్రీలంక తరహా పరిస్థితులను తయారు చేసే ప్రమాదం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరగనున్నది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 విషయాలలో మనం మొత్తం అవుట్ అయిపోతుంది. 3 విషయాలు. ఒకటేమో హైడ్రా విషయంలో ఇలా ఇది తప్పు, మీరు పేదల ఉసురు వేసుకుంటున్నారు, పేదల పుట్ట కొడుతున్నారు, పేదలు అరిగోస పడుతున్నారు అని చెప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో కూడా ప్రజలు ఇలా బాధపడుతున్నారు. వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధం ఉన్నారు గ్రామ పంచాయతీ కూడా కాంగ్రెస్ పార్టీకి. ఇలా రుణమాఫీ విషయాలు గుణపాఠం చెప్పడానికి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇలా 6 గ్యారెంటీల విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి అవినీతి ప్లస్ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఈ పార్టీకి ఓటారు, మీరు మర్చిపోయాల. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్నికలకు సిద్ధమా? మీరు ఈ అంశం మీద వాళ్ళ 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారు, వాళ్ళు మోసం చేశారు. వాళ్ళు మోసం చేసిరనే కాంగ్రెస్ పార్టీ 2,00,000 రుణమాఫీ చేస్తారు, వీళ్ళని నమ్మి వీళ్ళ కోటేసారు. ఇలా జగన్ రుణమాఫీ చేసిరు. వాళ్ళ రైతులు రోడ్లకి ధర్నా చేసే పరిస్థితి ఏమొచ్చింది? ఆ 3 విషయాలంటే ఒకటేమో హైడ్రా, ఇంకొకటేమో 6 గ్యారెంటీలు, ఇంకోటేమో గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ల పరిస్థితి. మాజీ సర్పంచులు ఇప్పటికీ రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారంటే ఇంతకంటే మూర్ఖత వాళ్ళు ఆ ప్రభుత్వం మూర్ఖత ప్రభుత్వం నమ్మి, ఆ మూర్ఖత కేసీఆర్ కుటుంబాన్ని నమ్మి అభివృద్ధి పనులు చేసారు. వాళ్ళు ఇవాళ అప్పుల పాలై అడుక్కునే పరిస్థితి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్లో వచ్చింది. వాళ్ళ రోడ్డు ధర్నాలు జరిసే పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకున్నారు. విదేశాలకు పుట్టగూడు కోసం వేరు అప్పులు తీసుకోవడానికి పెట్రోల్ బంకుల్లో జాబ్ చేసారు. ఇప్పటికీ రోడ్డు మీదకి ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల నుంచి ప్రభుత్వం చెప్పింది సాయం చేస్తామన్నారు. ఇవాళ ఏమైంది? వాళ్ళ పరిస్థితి ఏంది? అన్ని బిల్ రికార్డ్ అన్ని రెడీ ఉన్నాయి, వాళ్ళు పేమెంట్ చేయాలి. ఇప్పుడు 1,00,000 కోట్ల మూసినరికి చేస్తుంటారు. మంచిది చేస్తే కలిసి చేస్తారు. చెప్పారు ఫస్ట్ ఈ సర్పంచ్ ఏ పాపం చేశారు? పాపం వాళ్ళు రోడ్లు వేసారు, శ్మశాన వాటికలు కట్టారు, కమ్యూనిటీలు కట్టారు, రైలు వేదికలు కట్టారు, డ్రైనేజీలు కట్టారు, భవనాలు కట్టారు, అన్ని కట్టారు వాళ్ళు పాపం అందరు వాళ్ళ కలిసి.
వాళ్ళని సేవ తీసుకుని ఆ ప్రభుత్వం మోసం చేస్తే అధికారులకు వచ్చే ఈ ప్రభుత్వము వాళ్ళు ఆదుకుంటుందంటే వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు. ఇలా 3 విషయాల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, దీనిలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం ఉంది. రుణమాఫీ విషయంలో ఈ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అంతా బికారిగా రావడం కారణం బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సాయం చేయకపోవడానికి కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీ కారణం. ఈ రెండింటి మీద కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమా? మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా? మీరు నేను మళ్ళా గ్రామ పంచాయతీకి సంబంధించి మాజీ సర్పంచ్లకు ఎంపీని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపేయండి. జుట్లకెళ్ళి చూడండి, వీళ్ళు ఇంత ఘోరమా? ఇక్కడ వీడియో చూస్తాం హైడ్రాకి సంబంధించి, ఆయన పెద్ద బాధపడుతుంటే నేను చెప్తున్నా కదా, హైడ్రా విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాపాత్ముడే, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ, కూల్చాలనుకున్న సంగతి, కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతున్నారు అంటే ఏమో లేరు. ఊర్లలో పోతే అయ్యో పాపం, అరే పాపం, గిట్ల కూల్స్తారా, గట్ల కూల్స్తారా. ఇప్పుడు పెద్ద మాట్లాడాడు, ఇంత తోరణాలు ఏది మామిడి తోరణాలు కూడా అట్లే ఉండే పాపం, కనీసం ఎండిపోలే. సినిమా పాట వాడినా ఏది చిన్న అమ్మాయికి ఏది పారాన్ని ఇంకా ఆరనే లేదు, తోరణాలు వాడడం లేదు, బంధువులు ఇంట్లో వచ్చారు. ఇప్పుడు ఇల్లు కూర్చొని దీని మీద పాట రాసే పరిస్థితి అలా హైడ్రా విషయంలో. ఇంకా తోరణాలు కూడా వాడిపోలే. ఇంకా ఇలా దానికి వారం రోజులు కాల పాపం గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకు వాళ్ళ వాళ్ళ ఇలా ఫస్ట్ తీసుకునేవాడు, అమ్మింది ఇంకోరు, కొన్నోళ్ళు ఇల్లు తట్టుకునేది ఇంకోటి. ఇప్పుడు మొదట ఎవరైతున్నారో వాళ్ళంతా లాభపడ్డారు. మొదట ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే కబ్జా చేసిరా, కొనుక్కున్నారా, గుంజుకున్నారా, వాళ్ళంతా లాభపడ్డారు, వాళ్ళంతా వీకిరు అందరు. ఇప్పుడు అయితే డాక్యుమెంట్లు చూసిర్రు, లింక్ డాక్యుమెంట్లు చూసిర్రు, పర్మిషన్ చూసిర్రు, గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసిర్రు, ఇంటికి ట్యాక్స్ ఉన్నది, దానికి కరెంటు బిల్లు ఉన్నది, బ్యాంకు లోన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసిర్రు, మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చిర్రు, ఇల్లు కట్టుకున్నారు. ఇలా కూర్చోడం 10 సంవత్సరాలు, కట్టుకోవడం 10 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు. ఇలా అక్కడిక్కడ అప్పు చేసి ఇలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు. కట్టుకోవడం 10 సంవత్సరాలు పట్టింది, కానీ కూర్చోడం గంటలు కూర్చి పడేశారు. ఆయన నేర్చుకున్నాడు, సంపూర్ణ మీద చంపుడు సార్ అంటున్నాడు. ఆయన సంపూర్ణ మీద చంపుడు సార్, లాస్ట్కి ఎందుకు సార్ మేము బతికి అని చెప్పంటున్నారు. ఇంత దీనమైన స్థితి అలా హైడ్రా విషయంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది ఇంకా అది దరిద్రం ఉండేది. వాళ్ళ మూసి సాడేశారు. మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు, మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందువులు ఇట్లా కూల్స్తారు. అంజు మారుతి నగరు, మలక్పేట, ఇక్కడ ఓన్లీ హిందువులు కూల్స్తారు. మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసలంబాబు వరకు ఎంఏ కబ్జా చేసి కూర్చోరు, కానీ దాన్ని కూర్చోరు. ఎవరు నమస్తుడు మీకు? ఓవైసీ కుటుంబ సభ్యులు చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ టచ్ చేసేయండి, మీ సంగతి చెప్తారు. ఇక టచ్ చేసే దమ్ము లేదు మీకు. ఈ పేదలు వెలుగస్తున్నారు. మాత్రమే వెంకటేశ్వర స్వామిని నమ్మినట్లుగా నటించిన విషయం దీని ద్వారా స్పష్టమవుతుంది. ఆయన వ్యవహారాలు చూస్తే స్పష్టమవుతున్నది. అని దేవుని విశ్వాసం, వెంకటేశ్వర స్వామి విశ్వాసము లేనట్టుగా నేను స్పష్టమైంది. ఈయడంలో అభ్యంతరం ఏంది? నువ్వు గుడి పోతున్నావు, వెంకటేశ్వర నువ్వు నేను మతం మార్చుకో, నేను హిందువులకు వస్తా అని చెప్పి డిక్లరేషన్ అవసరం లేదు. నేను క్రైస్తవునివే ఒప్పుకున్నావు. నేను క్రైస్తవుని, దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావు నువ్వు? ఆ దేవుడి విశ్వాసం నమ్మకుంటేనే రావాలి. ఇప్పుడు ఇంత నమ్మకం లేకుండానే ఓట్ల కోసం, రాజకీయ కోసం పోయినావా నువ్వు? ఇలా ఇదేనా హిందుత్వం అని మాట్లాడి జగన్ గారు. వాళ్ళ మక్కా పోతే కేవలం ముస్లిం తప్ప ఇక్కడ ఇతర మతస్థులకు డిక్లరేషన్ ఇస్తే అవకాశం ఉంది. మక్కా పోతే ఇతర మతస్థులను రానియరు. వాళ్ళ ఇమాములు సర్టిఫికేట్ ఇస్తేనే రాణిస్తారు. మరి ఇదేనా ఇస్లాం అనగలుగుతారా? వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఇతర మతస్థులు రానియరు. దేశంలో అనేక చర్చిల్లో, ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల్లో కూడా అనేక చర్చలు, అనేక నిబంధనలు ఉన్నాయి. మరి ఇదేనా క్రైస్తవం అని ఎందుకంటారు? ఇవాళ అనవడం కారణమైంది. కాబట్టి అన్ని వివరాలు చూస్తుంటే లడ్డు విషయంలో జరిగింది వాస్తవం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని
పవన్ కళ్యాణ్ గారిని ఆడి పోసుకుంటున్నటువంటి కొంతమంది కోనా సెక్యులర్ వాళ్ళు మరి నేను జగన్ గారు మాట్లాడతాను ఎందుకు మాట్లాడతలేరు ఇవాళ? మాట్లాడడం కారణం ఏంది? వాళ్ళ పార్టీ జనరల్ సెక్రటరీ పంది కొవ్వుతో బంగారాన్ని పోల్చడము, రాగి అని మాట్లాడము, వాళ్ళ దాన్ని కూడా ఎందుకు ఖండిస్తలేరు అని ఎందుకు తెలుసుకుంటారు? అంటే హిందుత్వానికి వ్యతిరేకంగా ఎంత మాట్లాడితే అంత ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. దళితులు ఇలా దళితులు నిజమైన హిందువులు, హిందూ ధర్మ రక్షకులే దళితులు. తిరుమల తిరుపతి దేవస్థానం కులాలు మా చూడరు వాళ్ళు. ఈయన వెలువన, ఈయన రెడ్డి, ఆయన కాప, ముదిరాజా, ఆయన ఎస్సీయా, ఎస్సీలో మాదిగన, మాలన, ఈయన ఎస్టీయా, ఈయన అగ్రవర్ణమా, పేదవర్ణమా కాదు, అన్ని వర్ణాలు అన్ని వర్గాలు వస్తాయి ఆడికి. కులాలు చూడరు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతమంది వాళ్ళ నాన్నగారు కానీ, అంతమంది కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎంతమంది దళితులను దర్శనం చేసుకోకుండా ఆపేరు చెప్పాలి వారి. ఆయనకు అనుమానం ఎందుకు వచ్చిందో అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మత మార్పిడిని ప్రోత్సహిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా మత మార్పిడిని ప్రోత్సహించే స్థాయికి దిగజారడం ఇది మంచి పద్ధతి కాదు. ఎక్కడో దళితులే హిందువులండి. కాబట్టి ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. తప్పకుండా లడ్డు విషయంలో విషయాలు జరపాల్సిందే. ఇదే అని లడ్డు ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, మంచి నాణ్యతతో కూడా పవిత్రమైన లడ్డు ఇలా భక్తులకు అందిస్తున్నది టీటీడీ. భక్తులందరూ లడ్డును స్వీకరించాలి, 10 మందికి పంచాలి. లడ్డు నిన్న కూడా నేను కరీంనగర్లో ఒక భక్తుడు పోయి లడ్డు చేసాక మా చుట్టూ పరిసర ద్వారా మాత్రమే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. వాళ్ళ మళ్ళీ వచ్చేది కేంద్ర నిధులే. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గత ప్రభుత్వం వేళ ఈ ప్రభుత్వం ఏది ఏం లేవు. ఈ ప్రభుత్వం పొంగచ్చి ఆ ప్రభుత్వం చిప్ప చూపెట్టింది, ఈ ప్రభుత్వం పొంగ చిప్ప తీసి పంపుతుంది. మళ్ళా కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తాయి. బీజేపీ సభ్యులు గెలవకుంటే గ్రామ పంచాయతీ నిధులను మళ్ళీ డైవర్ట్ చేస్తారు వీళ్ళు. కరెంటు బిల్లు, శాలరీస్, రెంట్లో కట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీకోసం ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ మా అభ్యర్థులు గెలిచిన తర్వాత ఇవాళ ఇదే హైదరాబాద్ నడిబొడ్డున మా గెలిచిన సర్పంచ్ అందరితోని, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరితోని ఇవాళ గతంలో మిలియన్ మార్చ్ ఏ విధంగా జరిగిందో మేము కూడా సర్పంచ్ల మార్చ్ నిర్వహిస్తాం. ఈ ప్రభుత్వం మెడల్ వస్తాం. ఈ ప్రభుత్వం మీ బిల్లులు పేమెంట్ చేసే వరకు కూడా మేము పెట్టాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపండి. ఇవాళ నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ రేపు గవర్నమెంట్ స్పందిస్తుంది, మేము లెక్కలు తెప్పిస్తున్నాం అని 100 కోట్లకు 5 కోట్లు ఇస్తుంది. మళ్ళీ చప్పటి కొట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకో మీరు మద్దతు చెప్తే మిమ్మల్ని ఎవరు కాపాడరు. ఇక మీకు ఈ ప్రభుత్వం ఏది పోరాడితే తప్ప ఏమన్నా శాస్త్రంగా పోరాడితే పోయేది లేదని చెప్పి మేము అడిగిన దానికి మీకోసం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు గ్రామ పంచాయతీలో మాకు మద్దతు తెలపండి. కేంద్ర నిధులు నిష్పక్షపాతంగా నిజాయితీగా గ్రామాభివృద్ధికి సహకరించే విధంగా ప్రయత్నం చేయండి. మేము మీకోసం హైదరాబాద్లో పెద్ద ఎత్తున భాషిస్తాం. ప్రభుత్వం దిగివచ్చే విధంగా మేము మార్చి వేస్తాం. మీకు అండా ఉంటామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి ఊర్లలో ఏం జరుగుతుందంటే పార్టీ ఓవైసీ గారు ఏం చేశారంటే ఏదో మదర్సాల గురించి మాట్లాడాడు. ఇలా ఉత్తరప్రదేశ్లో ఒకటే మదర్సాలో 9 మందిని అరెస్ట్ చేసి అక్కడ మారిన ఆయుధాలు రికవరీ చేస్తాం. ఇది వాస్తవమా కాదా? దీని మీద మాట్లాడు. పాలస్తీనా గురించి మాట్లాడతావు, పాకిస్తాన్ గురించి మాట్లాడతావు. అసలు నీ ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకు అవుతారో చెప్పడం కావాల్సింది. ఇవాళ ఇవన్నీ మాట్లాడి ఏం చేసింది? కర్మానికి మా మాజీ డిప్యూటీ అంటాడు, ఆయన బడకసి నన్ను తిప్పిస్తాడు. నిన్ను ఇక్కడ సాధన ఓవైసీకి కేసీఆర్ గిట్టిన బండి సంజయ్ అంటే ఆడు పోరాడన్నాడు, కేసీఆర్ గిట్టాడు పోవడం దమ్మంతో చూపెట్టినాం మేము కార్యకర్తలు అందరం కలిసి. ఇప్పుడు నేను ఆయన డిప్యూటీ మేయర్ అంటే మాజీ డిప్యూటీ మేయర్ ఏదో వచ్చి నా గురించి ఏదో మాట్లాడు. బండి సంజయ్ దమ్మైందో, భారతీయ జనతా కార్యకర్తలు దమ్మైందో కరీంనగర్లో తెలుసు. ఏం చేస్తామో, ఎట్లా చేస్తామో, ఏమేం చేస్తామో కూడా తెలుసు. అటువంటి పరిస్థితి కొన్ని తీసుకోవద్దని నేను హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. చెప్పిన కదా తిరుపతి మంచి చక్కగా చెప్పిన. ఇప్పటి నుంచి అపోహలు బంద్ చేయండి. గతంలో జరిగిన విచారణ పక్క జరుగుతుంది. చర్యలు తప్ప వాళ్ళ మీద. ఇప్పుడు లడ్డు విషయంలో మళ్ళీ వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయకుండా లడ్డూను అందరూ సేవించాల్సిందే కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు.